చైన్ స్నాచింగ్ తో రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 25 తులాల బంగారు చైన్లను లాక్కున్న బీహార్ గ్యాంగ్ లో నలుగురిని పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 5గురు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు అందులో 2 హైదరాబాద్కు చెందినవారని తెలిపారు. స్నాచింగ్కు పాల్పడే 2 రోజుల ముందు దుండగులు మలక్పేట్లోని ఒక వ్యాపారి దగ్గర కారును రెంటుకు తీసుకుని రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. అదే వ్యాపారి దగ్గర కేటీఎం బైక్ రెంటుకు తీసుకుని స్నాచింగ్కు పాల్పడ్డారు. స్నాచింగ్ తర్వాత బైక్ను వ్యాపారికి అప్పగించి గ్యాంగ్ ఢిల్లీకి పారిపోయింది. బైక్ ఆధారంగా కూపిలాగిన పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు. ఇక దొంగలించిన 25 తులాల బంగారం కోసం ఢిల్లీలో పోలీసులు వెతుకుతున్నారు. ఇటు స్నాచర్లను ఎల్లుండి మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు వెల్లడించారు. చైన్ స్నాచింగ్ తో రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 25 తులాల బంగారు చైన్లను లాక్కున్న బీహార్ గ్యాంగ్ లో నలుగురిని పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 5గురు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు అందులో 2 హైదరాబాద్కు చెందినవారని తెలిపారు. స్నాచింగ్కు పాల్పడే ముందు 2 రోజుల ముందు దుండగులు మలక్పేట్లోనే ఒక వ్యాపారి దగ్గర కారును రెంటుకు తీసుకుని రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. అదే వ్యాపారి దగ్గర కేటీఎం బైక్ రెంటుకు తీసుకుని స్నాచింగ్కు పాల్పడ్డారు. స్నాచింగ్ తర్వాత బైక్ను వ్యాపారికి అప్పగించి గ్యాంగ్ ఢిల్లీకి పారిపోయింది. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, పోలీసులు ఈ చైన్ స్నాచర్స్ ని పట్టుకున్నట్టు తెలుస్తోంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళను అలజడికి గురి చేసినటువంటి చైన్ స్నాచర్లను ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరూ కూడా ఈ చైన్ స్నాచింగ్స్ పాల్పడి తిరిగి వారి రాష్ట్రానికి ఢిల్లీ వెళ్ళినట్టుగా పోలీసులు కేటీఎం బైక్ ఆధారంగా పూర్తి వివరాలు సేకరించి ఢిల్లీకి వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ బృందం అక్కడ 2ని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారులో ఉన్నట్టుగా పోలీసులు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే సేకరించడం జరిగింది. మొత్తం వరుసగా ఈ 10 చైన్ స్నాచింగ్స్ లో దాదాపు 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ యొక్క చైన్ స్నాచింగ్స్ కి పాల్పడినట్టుగా మాత్రం పోలీసులు గుర్తించారు. ఈ చైన్ స్నాచింగ్స్ జరిగే కంటే ముందే ఏదైతే మలక్పేట్ లో పోలీసులు గుర్తించినటువంటి ఒక బైక్ వాహన వ్యాపారి ఉన్నాడో వ్యాపారి దగ్గరనే ముందుగానే ఒక కారుని వీరు రెంట్కి తీసుకొని ఆ కారులో 2 రోజులుగా రెక్కీ నిర్వహించి ఆ రెక్కీ పూర్తయిన తర్వాత అదే 2 ముఠాకి చెందినటువంటి చైన్ స్నాచర్స్ తిరిగి కేటీఎం వాహనాన్ని రెంట్కి తీసుకొని ఎల్బీనగర్ శివారు ప్రాంతం కాబట్టి అక్కడ పోలీసుల నిఘా ఎక్కువగా ఉండదు, పోలీసుల పెట్రోలింగ్ కూడా తక్కువగా ఉంటుందని వీళ్ళు ముందుగానే నిర్ణయించుకొని ఈ రకంగా చైన్ స్నాచింగ్స్ కి పాల్పడినట్టుగా మాత్రం పోలీసుల విచారణలో ఒకటొకటిగా బయటపడుతుంది. ఏదైతే వరుసగా చైన్ స్నాచింగ్స్ లో 25 తులాలకు పైగా బంగారం చోరీకి గురైందో ఆ సొత్తుని పూర్తిగా రికవరీ చేసే దిశగా ఢిల్లీలో పోలీసులు స్నాచర్లతో కలిసి ఇంకా ఢిల్లీలోనే పూర్తి వివరాలు వారికి సంబంధించినటువంటి రికవరీ చేసే దిశగా మాత్రం పోలీసులు ఇంకా వారితోనే కలిసి తిరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. 4 లేదా 5 తారీఖు నాడు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అధికారికంగా పోలీసులు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళకు సహకరించినటువంటి హైదరాబాద్ కి చెందినటువంటి ఆ 2 ఎవరు, ఆ 3వ వ్యక్తి ఎవరు, ఎందుకు హైదరాబాద్ రాచకొండని వీళ్ళు టార్గెట్ గా తీసుకుని ఈ యొక్క చైన్ స్నాచింగ్స్ జరిపేది అనే దానిపై కూడా పూర్తిగా వివరాలు మీడియా ముందు వెల్లడిస్తున్నారు. గతంలో 2016లో జరిగినటువంటి బవేరియా గ్యాంగ్ కి ఈ చైన్ స్నాచింగ్స్ కి కాస్త పోలికలు ఉన్నాయి. ఆ గ్యాంగ్ కి చెందినటువంటి సభ్యులే గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించి తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఈ రకంగా చైన్ స్నాచింగ్స్ కి అలవాటు పడి తిరిగి ఈ రకంగా వీళ్ళు కార్యకలాపాలు నడిపారంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి మొత్తానికి రాచకొండ కమిషనరేట్ పోలీసులకు సవాల్గా మారినటువంటి ఒక కేసుని ఛేదించారు. 2-3 రోజుల్లో ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియా ముందు అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.